ముందా కృష్ణమూర్తి ఎవరో కనుక్కున్నావా? లేదు సుబ్బు, కనుక్కోలేకపోయాను. కొట్టావా సుబ్బు? కొట్టడం కాదు, చంపేస్తాను. ఏంటి సుబ్బు అంత సీరియస్ అయ్యా? ఆ రోజు రాత్రి ఆ చెట్టు దగ్గర నిలబడి నేనేం చెప్పాను? కృష్ణమూర్తి ఎవరో కనుక్కుంటే బావతో రికమెండ్ చేసి ఇంట్లోకి రాణిస్తానన్నావు. ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. మరి నువ్వేం చేసావు? సారీ సుబ్బు, నా వల్ల కావడం లేదు. వామ్మో! మళ్ళీ కొట్టావా సుబ్బు? ఏంటి, నీ వల్ల కావడం లేదా? సిగ్గులేదా మాట చెప్పడానికి? చూడు బావా, నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను. అమృతం చంపమని చెప్పి నా కృష్ణమూర్తి ఎవరో కనుక్కొని నాకు చెప్పు, చాలు. అన్నయ్య నొప్పించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బావా. నా మాట మీద నమ్మకం ఉంది కదా? నాటకం అయితే కాదు కదా సుబ్బు. చిచి, నీ మీద నాకు అభిమానం ఉంది బావా. ఎంతైనా నువ్వు నా సొంత బావి. ఆ ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది కదా బావా. అవునవును, ఉంటుంది ఉంటుంది. అయినా బావా, నీకు ఈ డీల్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. డీల్ ఇచ్చిన వాడిని అడిగితే ఈ డీల్ గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిసిందనుకో ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఆ రూట్లో వెళ్తే మినిమం గ్యారంటీ కూడా లేదు సుబ్బు. నా రూట్లోనే వెళ్ళి ఎలాగోలా ఆ కృష్ణమూర్తి ఎవరో కనుక్కొని పట్టుకుంటాను. ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళు. అలాగే. ఆల్ ది బెస్ట్ బావా. ప్రేమ కోసం ఎన్నో రకాల కండిషన్ల గురించి విన్నాను, కానీ నా విషయంలో మాత్రం ఇలా చచ్చింది. ఒరే కృష్ణమూర్తి, ఎక్కడున్నావురా? కృష్ణమూర్తి, రాత్రి నీ పని పూర్తి చేశాను. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొచ్చావా? ఆ పని మీదే వచ్చాను బాయ్. ముందు ఈ స్వీట్ తీసుకోండి. నాకొద్దు, మా వాళ్ళకి ఇవ్వు. విక్రమ్ బాయ్, నా ఆనందాన్ని మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు పెద్ద డ్రీమ్ ఉంది, కానీ అమృత వల్ల నా డ్రీమ్ నాశనమయ్యే స్టేజ్కి వచ్చింది. నా కళలన్నీ పగటి కళలుగానే మిగిలిపోయే పరిస్థితికి అది తీసుకొచ్చింది. అసలు నా లైఫ్ కొలాప్స్ అయ్యేది బాయ్. దానివల్ల నేను ఎంత టార్చర్ అనుభవించానంటే మాటల్లో చెప్పలేను. అలాంటి టైంలో నేను మీ దగ్గర రావడం, దాన్ని చంపుతానని మీరు డీల్ తీసుకోవడం నిజంగా నా అదృష్టం బాయ్. నా కళలన్నీ నెరవేరబోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా డ్రీమ్ నా సొంతం కాబోతుంది. ఈ సంతోషానికి కారణం మీరు. ఆ రోజు నేను మిమ్మల్ని టైలరా కిల్లరా అని మాట్లాడాను. నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు బాయ్. ఆ అమృతం వల్ల వెక్స్ అయ్యేలా మాట్లాడాను. సారీ బాయ్. రక్తపు చుక్క కూడా మా అవుట్ హౌస్లో చిందకుండా దాన్ని చంపి తీసుకెళ్ళిపోయారు. హ్యాట్స్ ఆఫ్ విక్రమ్ బాయ్.
మీ పరిచయం, మీకు డీల్ ఇవ్వడం, ఇవన్నీ జీవితాంతం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాను బాయ్. దాన్ని నా జీవితం నుంచి తప్పించి నన్ను సేవ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ నా కోసం ఈ స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం తీసుకొచ్చాను, తీసుకోండి బాయ్. రై ఆగు, ఆ డబ్బు ఇక్కడ పెట్టు. ఏం కృష్ణమూర్తి, నీ మనసులో ఇంకా ఏదో అనుమానం ఉన్నట్టుంది. అడగడానికి మొహమాట పడుతున్నావా? విక్రమ్ బాయ్, అది అమృతని మీరు చంపేశారు కదా, ఆ శవాన్ని ఏం చేశారు? నేను ఒకసారి ఆ డెడ్ బాడీని చూడొచ్చా? అమృత డెడ్ బాడీని చూడాలనుకుంటున్నావా? అంటే చంపినట్టుగా ఏదైనా ఆనవాళ్ళు ఉంటే బెటర్ అని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అందుకనే అడిగాను. ఆనవాళ్ళు చూస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే. కృష్ణమూర్తి, అమృత శవాన్ని సిటీ అవుట్స్కట్స్లో ఓ కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఆనవాళ్లు లేకుండా కాల్చేశాను. ఇప్పుడు నువ్వు శవాన్ని చూస్తానంటే ఎలా కుదురుతుంది? శవం కాదు గాని శవాన్ని కాల్చిన ఆనవాళ్లు చూస్తానంటే చెప్పు, అడ్రస్ చెప్తాను, అక్కడికెళ్ళి చూడు. కానీ ఆ తర్వాత రిస్క్ నీదే. రిస్క్ ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను చూడొచ్చు, నీ చేతి గుర్తులు, నీ కాళ్ళ గుర్తులు ఆ ప్లేస్లో ప్రింట్ అవ్వచ్చు. ఈరోజు కాకపోతే ఇంకో వారం రోజులకైనా పోలీసులు కాలిపోయిన అమృత శవాన్ని కనుక్కుంటారు. అప్పుడు ఆ ప్రదేశంలో నీ ఫుట్ ప్రింట్స్ వాళ్ళకి సాక్ష్యాలుగా దొరుకుతాయి. ఆ సమయంలో నిన్ను చూసిన వాళ్ళు నిన్ను గుర్తుపట్టి పోలీసులకు చెప్పొచ్చు. అప్పుడు అమృతని చంపిన హంతకుడివి నువ్వే అవుతావు. సో అమృత ఆనవాళ్ళు కావాలంటే ఇన్ని రిస్కులున్నాయి. అయినా సరే వెళ్తాను అంటే అడ్రస్ చెప్తాను, వెళ్ళి చూసిరా. అంత రిస్క్ నాకు అవసరం లేదు. మరి ఆనవాళ్ళన్నావు? అవసరం లేదు. శవాన్ని కాల్చేశాను అంటున్నారు కదా, మీ మీద నమ్మకం ఉంది. అది బతుకున్నప్పుడే నన్ను పెద్ద రిస్క్లో పెట్టి ఏడిపించింది. దాని శవాన్ని చూడ్డానికి వెళ్ళి మళ్ళీ పెద్ద రిస్క్లో పడ్డం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఇన్నాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టింది కదా, చివరిసారిగా చూద్దామని అడిగాను అంతే. మీ మీద అనుమానంతో మాత్రం కాదు, మీరు ఖచ్చితంగా చంపేసే ఉంటారు, అది కన్ఫర్మ్. ఈ రోజు నుండి నువ్వు అనుకున్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా నీ లైఫ్ని ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మళ్ళీ నసుకుతున్నావేంటి? బాయ్, ఎవరికి అనుమానం రాదు కదా, ముఖ్యంగా ఈ హత్య వెనుకలు నేనున్నట్టు ఎవరికీ తెలియకూడదు. అంతా అయిపోయాక ఎందుకంత భయపడతావు? ఆ శవాన్ని పోలీసులు చూసినా మిస్టరీ కేసు కింద ఫైల్ క్లోజ్ చేస్తారు. అసలు ఆ శవం గురించి ఎవరికి తెలీదు. ఇంకా అనుమానం ఏంటి? అయినా నీ జాగ్రత్తలో నువ్వున్నావు కదా మిస్టర్ వికాస్. భాయ్, నా పేరు
నీ గురించి, నీ పేరు గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్నీ నాకిప్పుడు తెలుసు. ఒక మర్డర్ చేయించాలనుకున్న నీకే అన్ని తెలివితేటలుంటే అదే ప్రొఫెషన్లో ఉన్న నాకెన్ని తెలివితేటలు ఉండాలి? ఈ విక్రమ్ భాయ్ మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి రాదు, మ్యాటర్ లీక్ అవుతుంది. అది పాలసీ. నేనెవ్వరికీ దొరకను, నా కస్టమర్ని దొరకనివ్వను. అంటే ఏదో భయం కొద్దీ పేరు మార్చుకున్నాను. పేరు మార్చుకోలేదు, తెలివిగా దాని బాబు పేరు కృష్ణమూర్తి అని చెప్పావు కదా. భాయ్ అది మిస్టర్ వికాస్, నువ్వు నాతో మాట్లాడే కొద్దీ నేను డీటెయిల్స్ చెప్తూనే ఉంటాను, నీకు టెన్షన్ పెరిగిపోతూనే ఉంటుంది. అందుకని ఈ విక్రమ్ భాయ్ని నమ్మి వెళ్ళిపో. నీకెలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నా దగ్గరికి రా, సరేనా? అలాగే బాయ్, వెళ్ళొస్తాను. బాయ్, వికాస్ గాడు చాలా తెలివిగలవాడు అనుకుంటున్నాడు. చివర్లో భలే స్ట్రోక్ ఇచ్చావు బాయ్, దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఆడికి. ఒక్క పని అయిపోయింది. బాయ్, అమ్మాయిని చంపాక పార్టీ ఇస్తాన్నావు. ఓ అవును కదా. వెళ్ళి పార్టీ చేసుకోండి. థ్యాంక్స్ బాయ్. పండి. పదండి రా, పదండి. వాట్ నెక్స్ట్? ఏమ్మా, ఏం నిర్ణయం తీసుకున్నావు? రాత్రి అడిగితే పార్టీ మీటింగ్ 2 days అన్నారు. 2 daysలో వచ్చేద్దాం అనుకున్నానమ్మా, కానీ 5 రోజులు పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వాలని స్ట్రిక్ట్గా రూల్. పైగా మీటింగ్ ఏమో కోయంబత్తూర్లో. నేను వచ్చేసరికి వారం రోజులు పడుతుందమ్మా. ఏంటి డాడీ, మీరు మొన్న కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అని చెప్పి వికాస్ దగ్గరికి నన్ను తీసుకెళ్లకుండా మీరు ఒక్కడే వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ మీటింగ్ అంటున్నారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేను, బోర్గా ఉంటుంది డాడీ. ఎక్కడికని వెళ్ళను? పైగా మొన్ననే సిమ్లా టూర్ వెళ్ళాను. ఇప్పుడు టూర్ ఇంట్రెస్ట్ లేదు. అలా అయితే హైదరాబాద్ వెళ్ళమ్మా, చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నావు కదా. ఆ విషయం మీరు ఎప్పుడు చెప్తారని వెయిట్ చేస్తున్నాను డాడీ. వికాస్ ఫ్యామిలీ మొత్తం నిన్ను చూడాలని కలవరిస్తున్నారమ్మా. అయితే మీరు పార్టీ మీటింగ్ నుంచి వచ్చే వరకు నేను హైదరాబాద్లోనే ఉంటాను. అలాగే, కానీ మళ్ళీ కానీ ఏంటి డాడీ? ఇంకా ముహూర్తాలు కూడా అనుకోలేదు. ఇప్పుడు వికాస్ ఇంట్లో నువ్వు స్టే చేయడం బాగుండదమ్మా. గెస్ట్ హౌస్లో ఉండి వాళ్ళతో కలిసి వస్తూ ఉండు. అలాగే డాడీ. ఒకసారి వికాస్కి ఫోన్ చేసి మాట్లాడినా? వద్దు డాడీ, నేనే మాట్లాడతాను. అలా కాదమ్మా, అతని ప్రోగ్రామ్ ఏంటో కనుక్కోవాలి కదా. అవన్నీ నేను చూసుకుంటాను డాడీ. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. హైదరాబాద్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయమని ఆనంద్తో చెబుతాను. అలాగే నీకు ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు కావాలో నువ్వే ఫోన్ చేసి ఆనంద్కి చెప్పు. అలాగే డాడీ. జాగ్రత్తమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త డాడీ. అలాగేనమ్మా. టేక్ కేర్. వస్తాను. బాయ్. డ్రీమ్ బాయ్ వికాస్, ఏం చేస్తున్నావురా నువ్వు? నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను. అనుకున్నట్టుగానే విక్రమ్ భాయ్ అమృతం చంపేశాడు. అమృత శవం కూడా దొరకకుండా కాల్ చేశాడు. హ్యాపీ. ఇక మిగిలింది రేణుకతో నా పెళ్ళి. హాయ్ డ్రీమ్ బాయ్. హాయ్ డ్రీమ్ గర్ల్. ఏంటి విశేషాలు? అక్కడేంటి విషయాలు? ఎలా ఉన్నావు డార్లింగ్? నువ్వెలా ఉన్నావు డార్లింగ్? నీకు స్వీట్ స్వీట్ గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటా స్వీట్ స్వీట్ గుడ్ న్యూస్?
నేను నువ్వు హైదరాబాద్ వస్తున్నాను. రియలీ ఇది నిజంగా స్వీట్ న్యూసే. కానీ వికాస్, నువ్వు 1 వీక్ కంప్లీట్ గా నాతోనే స్పెండ్ చేయాలి. వేరే ప్రోగ్రామ్ ఉందని తప్పించుకోకూడదు. 1 వీక్ ఏంటి, జీవితాంతం నీతోనే స్పెండ్ చేస్తాను. అది పెళ్లి తర్వాత, నేను చెప్పేది పెళ్లికి ముందు. అయ్యో, నువ్వు ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తావు అని వెయిట్ చేస్తున్నాను రేణు. చా, నిజమా? ఇప్పుడు బయలుదేరి వచ్చాయి. ఎయిర్పోర్ట్కి వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పి నిన్ను పికప్ చేసుకుంటాను. రియల్లీ? వికాస్, మొన్నటిదాకా హైదరాబాద్ వస్తానని ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒకటి చెప్పి వద్దనేవాడివి. ఇప్పుడేమైంది? ఏమైందంటే ఏం చెప్పను, నన్ను పట్టిన దరిద్రం వదిలింది. మా ఇంటికి పట్టిన పీడ విరగడైంది. ఏంటి మాట్లాడవు? రేణుక, మాటలతో టైం వేస్ట్ ఎందుకు? అర్జెంటుగా నువ్వు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి స్ట్రైట్గా ఇంటికి వచ్చేసాయి. మా ఇంటి గేట్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రియల్లీ? ఆ, అది చూస్తాను. బాయ్. బాయ్. ఇన్ని రోజులు అవుట్ హౌస్లో అమృత వల్ల నిన్ను దూరంగా పెట్టి మేనేజ్ చేశాను. ఇప్పుడు అమృత లేదు, చంపేశాను. నువ్వు రావడమే లేటు. ఆ తర్వాత అంతా హాటే. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువతు యువతు యువతు, నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. యువతు యువతు యువతు, నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి. యువతు యువతు యువతు, అసలు యువతు యువతు యువతు, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువతు